హలో సిటిజన్స్! ఒకసారి ఊహించుకోండి, మీరు ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి ప్రిపేర్ అయ్యారు. కానీ కేవలం ఒక్క ర్యాంకు తేడాతో మీ డ్రీమ్ పోస్ట్ మిస్ అయింది. హార్ట్ బ్రేకింగ్ కదా? కానీ ఆగండి. కొన్ని వారాల తర్వాత మిమ్మల్ని బీట్ చేసిన టాపర్ అసలు జాయిన్ అవ్వలేదని మీకు తెలిసింది. మెడికల్ టెస్ట్ కూడా అటెండ్ అవ్వలేదు. ఆ సీటు పూర్తిగా ఖాళీగా ఉంది. ఓ, అప్పుడు నెక్స్ట్ లైన్లో ఉన్నది నేనే కాబట్టి ఆ జాబ్ లీగల్గా నాదే, రైట్? అందరూ అలానే అనుకుంటారు. బట్ ద సుప్రీం కోర్ట్ జస్ట్ డ్రాప్డ్ అ మ్యాసివ్ రియాలిటీ చెక్ ఆన్ మిలియన్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్. వెయిట్, అంటే ఆ సీటు మనకు రాదా? రాదు. స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ సంతోష్ కుమార్ కేసులో ఈ అతిపెద్ద అపోహను సుప్రీంకోర్టు బద్దలు కొట్టింది. ఓకే, అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. ఇది యూపీఎస్సీ లేదా స్టేట్ పీఎస్సీ రాసే ప్రతి ఒక్కరినీ భయపెట్టే విషయం. పిక్చర్ దిస్. సంవత్సరం 2011. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ 362 గజెటెడ్ ప్రొబేషనర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. సంతోష్ కుమార్ అనే వ్యక్తి అప్లై చేశాడు. అంతా బానే ఉంది. తన ఎగ్జామ్ క్లియర్ చేశాడా? చేశాడు. 2014లో అతనికి కమర్షియల్ ట్యాక్స్లో అసిస్టెంట్ కమిషనర్గా జాబ్ వచ్చింది. కానీ తన డ్రీమ్ ఏంటంటే కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కేఏఎస్లో పోస్టింగ్ తెచ్చుకోవడం. ఆ పోస్ట్ కొద్ది మార్జిన్లో మిస్ అయ్యాడనమాట. ఎగ్జాక్ట్లీ. అయ్యప్ప అనే క్యాండిడేట్ సంతోష్ కంటే పైనుండి ఆ కేఏఎస్ సీటు కొట్టేశాడు. కానీ అయ్యప్ప ఎప్పుడూ డ్యూటీలో రిపోర్ట్ చేయలేదు. పోలీస్ వెరిఫికేషన్ లేదు, మెడికల్ లేదు, నథింగ్. వావ్, ఒక కేఏఎస్ సీటు పూర్తిగా ఖాళీ. కాబట్టి సంతోష్ వెంటనే దాన్ని క్లెయిమ్ చేశాడా? చేశాడు. 2022లో అతను గవర్నమెంట్ దగ్గరికి వెళ్లి అయ్యప్ప జాయిన్ అవ్వలేదు, మెరిట్ లిస్ట్లో నేను అతని కింద ఉన్నాను, ఆ పోస్ట్ నాకివ్వండి అని అడిగాడు. ఇది పర్ఫెక్ట్లీ లాజికల్ అనిపిస్తోంది. మరి గవర్నమెంట్ ఏం చెప్పింది? వాళ్లు ముఖం మీద నో చెప్పారు. రూల్స్ ఒప్పుకోవని తేల్చి చెప్పారు. అప్పుడే సుప్రీంకోర్టు దాకా వెళ్లిన ఒక పెద్ద లీగల్ వార్ మొదలైంది. నాకర్థం కాలేదు. ఇలాంటి కేసుల్లో సాధారణంగా హైకోర్టులు సింపతితో జాబ్స్ ఇస్తాయి కదా? నిజమే. కర్ణాటక హైకోర్టు సంతోష్కి అనుకూలంగానే తీర్పిచ్చింది. టాపర్ జాయిన్ అవ్వలేదు కాబట్టి ఆ సీటు సంతోష్కి ఇచ్చేయండి అని చెప్పింది. కానీ స్టేట్ గవర్నమెంట్ వెంటనే సుప్రీంకోర్టుకి పరిగెత్తింది. ఎందుకు? అసలు సుప్రీంకోర్టులో స్టేట్ చేసిన మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటి? వాళ్లు చూపించింది ఒక స్ట్రిక్ట్ రూల్ బుక్, స్పెసిఫిక్లీ రూల్ 11 ఆఫ్ ద కర్ణాటక రిక్రూట్మెంట్ రూల్స్ 1997. వాట్ డస్ రూల్ 11 యాక్చువల్లీ మీన్ ఇన్ ప్రాక్టీస్? దాని ప్రకారం ఎన్ని వేకెన్సీలుంటాయో సరిగ్గా అంతమందే సెలెక్ట్ లిస్ట్లో ఉండాలి. ఎక్స్ట్రా పేర్లు ఉండకూడదు. అసలు వెయిటింగ్ లిస్ట్ అనే ముచ్చటే లేదు. వెయిట్. మీరు చెప్తున్నదేంటంటే అఫీషియల్ వెయిటింగ్ లిస్ట్ లేకపోతే ఆ ఖాళీ సీటు మీద మనకు జీరో లీగల్ రైట్ ఉన్నట్టేనా? ఎగ్జాక్ట్లీ. అప్పుడే సుప్రీంకోర్టు తమ అల్టిమేట్ వెపన్ని బయటకు తీసింది. 1991లో వచ్చిన ప్రసిద్ధ శంకర్సన్ దాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్. ఆ జడ్జ్మెంట్లో ఏముంది? ఇదొక గోల్డెన్ రూల్ని సెట్ చేసింది. Mere inclusion of a candidate's name in a select list does not confer an indefeasible right to appointment. మీనింగ్, లిస్ట్లో మీ పేరున్నంత మాత్రాన మీకు ఖచ్చితంగా జాబ్ ఇవ్వాల్సిన లీగల్ బాధ్యత గవర్నమెంట్కి లేదు. రైట్. ఇక్కడే జడ్జులు ఇంకెవరు గమనించని ఒక ప్రాక్టికల్ ప్రాబ్లంని పట్టుకున్నారు. ఒకవేళ సంతోష్కి ఆ కేఏఎస్ వేకెన్సీ ఇస్తే తను వదిలేసిన పోస్ట్ పరిస్థితి ఏంటి? ఓ, అప్పుడు సంతోష్ వదిలేసిన కమర్షియల్ ట్యాక్స్ పోస్ట్ కోసం ఇంకెవరో అడుగుతారు కదా. ఇదొక చైన్ రియాక్షన్ లాగా మారుతుంది. ఎగ్జాక్ట్లీ. అ టోటల్ డామినో ఎఫెక్ట్. అండర్ రూల్ 4.3 క్యాండిడేట్స్ మల్టిపుల్ ప్రిఫరెన్సెస్ ఇస్తారు. ఒక్కరు మారినా కూడా వందలాది మంది అప్పటికే సెటిల్ అయిన వాళ్ల అలోకేషన్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. వింటుంటేనే ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్కి పెద్ద పీడకలలాగా అనిపిస్తోంది. అంతేకాదు, ద కర్ణాటక సివిల్ సర్వీసెస్ వ్యాలిడేషన్ యాక్ట్ 2022 కూడా ఆ అపాయింట్మెంట్స్ అన్నింటినీ చట్టబద్ధంగా లాక్ చేసింది. రూల్స్ ఒప్పుకోనప్పుడు సింపతీతో కోర్టులు కొత్తగా వెయిటింగ్ లిస్టులు క్రియేట్ చేయలేమని కోర్టు తేల్చి చెప్పింది. అంటే ఫైనల్గా సంతోష్ ఓడిపోయాడా? అవును. సుప్రీంకోర్టు స్టేట్ అపీల్ని అలో చేసింది. సంతోష్ కమర్షియల్ ట్యాక్స్లోనే ఉంటాడు. ఆ కేఏఎస్ సీటు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్కి ఫ్రెష్ వేకెన్సీగా మారిపోతుంది. ఇది నిజంగా ప్రతి గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్కి ఒక మ్యాసివ్ వేకప్ కాల్. మన కామన్ పీపుల్ కోసం దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన మెయిన్ టేకవే ఏంటి? సింపుల్. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని జాగ్రత్తగా చదవండి. దాంట్లో ఎక్కడా రిజర్వ్ లిస్ట్ లేదా వెయిటింగ్ లిస్ట్ అని మెన్షన్ చేయకపోతే ఆ ఖాళీ సీటు మీది కాదు. సో బేసికలీ మీకంటే పైన ఉన్నవాళ్లు డ్రాపౌట్ అయితే ఆ జాబ్ ఆటోమేటిక్గా మీకొచ్చేస్తుందని ఊహించుకోకండి. దాన్ని నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్కి గవర్నమెంట్ ఫార్వర్డ్ చేసేస్తుంది. స్పాట్ ఆన్. ఇక లీగల్ ప్రొఫెషనల్స్కి ఈ కేసు ఒకటే చెప్తోంది.
కోర్టులు కూడా ఈక్విటీ పేరుతో చట్టాన్ని అతిక్రమించలేవు. స్ట్రిక్ట్ స్టాచ్యుటరీ ఇంటర్ప్రిటేషన్ బీట్స్ ఎక్విటబుల్ రిలీఫ్ ఎవ్రీ సింగిల్ టైం. ఒక విధంగా వినడానికి కష్టంగా ఉన్నా ఇది మనందరికీ లీగల్గా తెలియాల్సిన వాస్తవం. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే ఎంపవర్డ్. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ సిటిజన్స్.